రిజర్వేషన్లకు రాజ్యాంగ ప్రతిపత్తి ఉందా లేదా అనే చర్చ ఇటీవల మొదలైంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. నిజానికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఏ రంగంలో ఇచ్చారు, ఏ రంగంలో ఇవ్వలేదు, ఏ రంగంలో శాశ్వతము రిజర్వేషన్లు, ఏ రంగంలో తాత్కాలికము అనే అంశాల మీద మాట్లాడడానికి డాక్టర్ జీలికల శ్రీనివాస్ మనతో ఉన్నారు. ముఖేష్ కుమార్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ కేసులో రిజర్వేషన్స్ ఫండమెంటల్ రైట్స్ కావు అని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 7వ తారీఖున 2020 ఫిబ్రవరి 7వ తారీఖున ఒక జడ్జిమెంట్ వెలువరించింది. ఆ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. నిజానికి రాజ్యాంగంలో చాలా చాప్టర్స్ ఉన్నాయి, పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో పార్ట్ 4లో ఫండమెంటల్ రైట్స్ని పొందుపరచడం జరిగింది. విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 కింద ఇవ్వడం జరిగింది. రాజకీయ రిజర్వేషన్లు ఈ 2 ఆర్టికల్స్ పరిధిలోకి రావు. అయితే మొదటి నుంచి ఒక అపోహ బలంగా ఈ దేశంలో ప్రచారం చేశారు. రిజర్వేషన్లు ఇంకెంతకాలం అనేది ఒక వాదన, రిజర్వేషన్లు ఫండమెంటల్ రైట్స్ కావు అనేది మరొక వాదన. వాస్తవానికి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఫండమెంటల్ రైట్స్ కింద ఉన్నాయి, రాజకీయ రిజర్వేషన్లు ఫండమెంటల్ రైట్స్ కింద లేవు. ఇంకొక విషయం ఏంటంటే విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకి కాలపరిమితి లేదు, అది రాజ్యాంగం ఉన్నంతకాలం ఉంటుంది. రాజకీయ రిజర్వేషన్లకు కాలపరిమితి ఉన్నది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంటు సమీక్షించి రిజర్వేషన్లని కొనసాగించవచ్చు లేదా తొలగించవచ్చు. ఇది రాజకీయ రిజర్వేషన్లకి మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ముఖేష్ కుమార్ వర్సెస్ ఉత్తరాఖండ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జీలు ఎల్ నాగేశ్వరరావు, హేమంత్ గుప్తా అనే 2 జడ్జీలు ఒక బెంచ్లో ఉన్నారు. ఆ 2 జడ్జీలు ఇచ్చిన తీర్పు వల్ల దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ పెద్ద సంక్షోభంలో పడుతున్నది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2012లో ఒక నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటించకుండా నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ విషయంలో రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్యాన్ చంద్ అనే ఒక ఎంప్లాయీ ఆ నోటిఫికేషన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేశాడు. ఆ తర్వాత ఆ కేసు చాలా సంవత్సరాల పాటు పెండింగ్లో పడింది. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 ఏప్రిల్ 1 నాడు ఉత్తరాఖండ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏంటంటే ఆర్టికల్ 16(4) అండ్ 16(4)A అనేవి ఎనబలింగ్ ప్రొవిజన్సే తప్ప అవి కంపల్సరీగా అమలు చేయాల్సినవి కావు. అందువల్ల ప్రమోషన్స్లో రిజర్వేషన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ముఖేష్ కుమార్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఆర్టికల్ 16(4)A ప్రకారంగా ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పిస్తున్నది ఆర్టికల్ 16(4)A. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ రాకుండా అవుతున్నాయి. అందుకని దీని మీద మళ్ళీ దాని మీద రూలింగ్ ఇవ్వాలని ముఖేష్ కుమార్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. అయితే చాలా విచిత్రంగా ఫిబ్రవరి 7వ తారీఖున ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్లో ఎక్కడ కాన్స్టిట్యూషన్ని రెఫర్ చేయలేదు సుప్రీంకోర్టు జడ్జీలు ఇద్దరు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం హైకోర్టు ముందు ఏ వాదన అయితే వినిపించిందో ఆ వాదననే హైకోర్టు యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేసిన వాదన ఏంటంటే ఆర్టికల్ 16(4) అదేవిధంగా ఆర్టికల్ 16(4)A అనేవి ఎనబలింగ్ ప్రొవిజన్స్ అని అంటుంది. ఇది కొత్త ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్గా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే అధికారమే ఉన్నది, కానీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడం లేదా మిస్ఇంటర్ప్రిట్ చేసే అధికారం దానికి లేదు.
ఏ వ్యాఖ్యానం చేసినా అది రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్కి లోబడి మాత్రమే చేయాలి. రాజ్యాంగానికి అనుకూలంగా లేదా రాజ్యాంగం యొక్క ఇన్కన్సిస్టెన్సీ విత్ కాన్స్టిట్యూషన్ చేయాలి. కానీ దానికి భిన్నంగా ఈరోజు హైకోర్టు ముందు గవర్నమెంట్ వాదనలు చేస్తే దాన్ని హైకోర్టు, ఉత్తరాఖండ్ హైకోర్టు సమర్థించింది, సుప్రీంకోర్టు సమర్థించింది. వాస్తవం ఏమిటి? ఫండమెంటల్ రైట్ కిందికి వస్తుందా రాదా? అసలు క్లాజ్ అనే దాన్ని ఎనబలింగ్ ప్రొవిజన్గా ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? ఇంతకు ముందు వచ్చినటువంటి ఏ కేసులో కూడా ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ జరగలేదు. గతంలో ఇందిరా సాహాని కేసు కావచ్చు, ఇంకా చాలా కేసులు విషయంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు రకరకాలైన ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చింది. ఒక దశలో సుప్రీంకోర్టు ఫార్మల్ ఈక్వాలిటీ, ప్రపోర్షనేట్ ఈక్వాలిటీ, అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్స్, వర్టికల్ రిజర్వేషన్స్ ఇలాంటి పదాలని సుప్రీంకోర్టు ఉపయోగించింది, ఇంటర్ప్రిట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ కొత్త తీర్పు ఏమంటుందంటే క్లాజెస్ అనేటివి ఎనబలింగ్ ప్రొవిజన్సే తప్ప అవి కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటివి కావు అని అంటున్నారు. క్లాజ్ ఎప్పుడు అవసరమవుతుంది? మెయిన్ లైన్ ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్టికల్ని మరింత స్పష్టంగా అర్థం చేయించడానికి, మరింత స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటానికి అవసరమైనవే ఈ క్లాజెస్. ఆర్టికల్ 16 ప్రకారంగా ప్రమోషన్ ఉద్యోగ రంగంలో సమాన అవకాశాలు కల్పించాలి అని అంటుంది. కానీ సమాన అవకాశాలు అందరికీ ఒకే రకంగా కల్పించటం ఒకటైతే, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడానికి పార్లమెంటుకు అధికారం కల్పిస్తున్నది ఆర్టికల్ 16(4). అదేవిధంగా 4A అనేది ఈ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఎవరైనా సరే వెనుకబడి ఉంటే వాళ్ళు నిజంగా వెనుకబడ్డారని కనుక ప్రభుత్వం గుర్తించితే వాళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ 16(4A అనేది ప్రభుత్వానికి, రాజ్యానికి అనుమతిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏమంటుందంటే అది ఫండమెంటల్ రైట్ కాదు అని అంటున్నది. ఈ ఫండమెంటల్ రైట్ కాకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఎస్సీ ఎస్టీ బీసీలు ఆధారపడాల్సి వస్తుంది. ఈ జడ్జిమెంట్లో క్లియర్గా ఎస్సీ ఎస్టీ బీసీలని మెన్షన్ చేయడం జరిగింది. ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే పరిమితం కాదు, అది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి వర్తిస్తుంది, ఉమెన్ రిజర్వేషన్కి వర్తిస్తుంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. అంటే ఈ జడ్జిమెంట్ ఏమంటుందనంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వాలనుకుంటే ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వచ్చు, లేదా ఇవ్వకుండా ఉండొచ్చు అని అంటుంది. ఇంకొక మాట ఇందులో ఏమన్నదనంటే యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఏమంటుందనంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాలని గుర్తించడానికి కమిటీ వేసి అధికారికంగా ఒక అధ్యయనం చేయాలి. క్వాంటిఫైయబుల్ డాటా అనే ఒక కాన్సెప్ట్ని ఈ జడ్జిమెంట్ చెబుతున్నది. అంటే అవసరమైన డాటాని ముందు సేకరించాలి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ నిజంగానే సర్టెన్ డిపార్ట్మెంట్స్లో అడెక్వేట్ రిప్రజెంటేషన్ కలిగి ఉన్నారా లేదా అని అధ్యయనం చేయాలి. న్యూమరికల్ డాటా తీయాలి. అలా తీసి నిజంగానే వాళ్ళకు సరి అయిన ప్రాతినిధ్యము దక్కలేదు అని కనుక గుర్తిస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి మనం ప్రొవిజన్ ఏర్పాటు చేయాలని ఈ కాన్స్టిట్యూషన్ చెబుతున్నది. ఈ తీర్పు ఏమంటున్నదనంటే ఒకవేళ గవర్నమెంటే కనుక చాలినంత ప్రాతినిధ్యం ఉన్నది అని ఫీల్ అయితే మళ్ళీ ఇంకా కమిటీ వేసి స్టడీ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. రిజర్వేషన్ ఇవ్వద్దు అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఒక కమిటీ వేసి క్వాంటిఫైయబుల్ డాటాని కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ తీర్పు చెబుతున్నది. ఈ తీర్పు ఇంతకు ముందు వచ్చినటువంటి తీర్పులకి చాలా భిన్నమైనది, చాలా విరుద్ధమైనది. ఎందుకనంటే ఇంతకు ముందు వచ్చినటువంటి అన్ని తీర్పులు అంటే బీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని చట్టం చేసినప్పుడు కోర్టులో వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఇందిరా సహాని కేసు విషయంలో వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ కావచ్చు, వీటన్నింటి విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందని అంటే తగినంత ప్రాతినిధ్యం ఉందో లేదో గుర్తించడానికి మీరు కమిటీ వేయండి అని చెప్పింది. కానీ ఈ తీర్పు ఏమంటున్నదంటే మీరు రిజర్వేషన్ ఇవ్వద్దు అని అనుకుంటే ఇంకా దాని గురించి డాటా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది.
రిజర్వేషన్ ఎందుకు ఇవ్వద్దని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుకుంటుంది అని అంటే అది కంపల్సరీగా ప్రభుత్వము నిర్వహించాల్సినటువంటి బాధ్యత కాదు అని అంటూ వాదిస్తున్నది ఎనబలింగ్ ప్రొవిజన్ అనే ఒక కాన్సెప్ట్ను ఉపయోగించి. ఈ ఎనబలింగ్ ప్రొవిజన్ అన్న ఇంటర్ప్రిటేషనే అన్కాన్స్టిట్యూషనల్, అన్ఎథికల్, ఇది చట్టవిరుద్ధమైనది. అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఒక ప్రభుత్వం చేస్తే దాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు సమర్థించటము, మళ్ళీ ఆ తీర్పుని ఎత్తిపడుతూ సుప్రీంకోర్టు మరొక జడ్జిమెంట్ ఇవ్వటం అనేది ఈ భారతదేశ చరిత్రలోనే జరిగింది. ఇది పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చిన రిజర్వేషన్లని హరించి వేసేది. దీని మూలంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకని ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. తీర్పు వెలువడ్డ రోజే పార్లమెంటులో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున చర్చ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద విమర్శ చేసింది, బీజేపీ కాంగ్రెస్ మీద విమర్శ చేసింది. బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ చేసిన వాదన ఏంటంటే మీ మూలంగానే రిజర్వేషన్లు ఫండమెంటల్ రైట్స్ కాకుండా పోయినాయి సుప్రీంకోర్టు వల్ల అని కాంగ్రెస్ అంటున్నది. బీజేపీ ఏమంటున్నది, అసలు ఆ పిటిషన్ వేసిందే మీ ప్రభుత్వము, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్యకి పునాది వేసిందే మీరు అని బీజేపీ కాంగ్రెస్ మీద విమర్శ చేస్తున్నది. నేనేమంటున్నా అంటే రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకటే. వీళ్ళు ఎప్పుడూ సామాజిక న్యాయాన్ని అంగీకరించలేదు. రిజర్వేషన్స్ అనే వాటిని ఎప్పుడూ కూడా వీళ్ళు సమర్థించలేదు. ఫస్ట్ ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాగానే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో, మద్రాస్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. రిజర్వేషన్లని సరిగ్గా అమలు చేయండి కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఆ తర్వాత బీజేపీ వాజ్పేయి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ వాజ్పేయి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రిజర్వేషన్లను ఎక్కడ సరిగ్గా అమలు చేయలేదు. నరేంద్ర మోడీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన ఈ 6 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ రిజర్వేషన్స్ని ఎక్కడ సరిగ్గా అమలు చేయలేదు. ఫండమెంటల్గానే వీళ్ళు రిజర్వేషన్లకి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ రిజర్వేషన్లు ఈ కాంగ్రెస్ బీజేపీ ఇచ్చిన హక్కు కాదు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. భారత రాజ్యాంగంలోకి ఆ హక్కు రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో చేసిన పోరాటం కారణం. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో ఇచ్చిన ఆ రిజర్వేషన్లే 1950లో అమల్లోకి వచ్చినటువంటి ఈ కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. అందుకని రిజర్వేషన్స్కి చాలా పెద్ద చరిత్ర ఉన్నది. అందువల్ల ఈ చరిత్రని పక్కకు పెట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్స్ని కూడా పక్కకు పెట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అయితే ఆఖరిగా ఒక మాట ఏంటంటే ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉన్నది. 16(4) అదే చెబుతున్నది. పార్లమెంటుకి చట్టం చేసే అధికారాన్ని 16(4) ఇచ్చింది. అందుకని ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు కాదు, ఇండియన్ పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ. అందుకని ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ రిజర్వేషన్ మీద పార్లమెంట్లో ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రిజర్వేషన్ ఈ తీర్పుని కొట్టివేస్తూ అవసరమైతే దాన్ని రివ్యూ పిటిషన్ పార్లమెంటు తరపున, అంటే ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేయాలి. ఒకవేళ రివ్యూ పిటిషన్ కూడా అది తోసిపుచ్చితే కనుక పార్లమెంటే ఇది కంపల్సరీగా ఫండమెంటల్ రైట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అవసరమైన సవరణలు కూడా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అయితే ఈ ప్రభుత్వము అంత ఈజీగా చేస్తుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒక ప్రజా ఉద్యమాన్ని మనం నిర్మించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి రిజర్వేషన్లు మా ఫండమెంటల్ రైట్ అని నినదిస్తూ ఒక పెద్ద మాస్ మూమెంట్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిందిగా నేను ద్రవిడ స్వాభిమాన వేదిక తరపున అందరినీ కోరుతున్నాను. జై భీమ్.